జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. నమస్తే, వెల్కమ్ టు మార్క్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. లలిత్ కుమార్ గారు నమస్కారం సార్. లలిత్ కుమార్ గారు, జనసేన పార్టీకి సంబంధించి కిరణ్ రాయల్ ఒక మహిళతో ఉన్నటువంటి సంబంధం ఎంత రచ్చయిందో మనం చూసాం. అయితే కొంత రాజీ జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ స్టేటస్ ఏంటి ఈ కేసుకు సంబంధించి? మీ అనాలిసిస్ ఇవ్వండి. అంటే మళ్ళీ ఈ లక్ష్మీరెడ్డి అండ్ జనసేన నేత ఎవరైతే కిరణ్ రాయల్ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వివాదము, అక్రమ సంబంధము, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి లోక అదాలత్లో నిన్న శనివారం ఏదో కేసు రాజీ పడేస్తే ఆ కేసును మాత్రం ఆమె ఏదైతే పెట్టిందో ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ తిరుపతిలో అది ఆ తీర్పు వాళ్ళు కేసును కొట్టివేస్తున్నట్టుగా ఇచ్చారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే వీళ్ళ మధ్య జరిగిన వివాదంలో జనసేన కిరణ్ రాయల్ ఏం చెప్పాడంటే దీని వెనకాల వైసీపీ ఉంది, దీన్ని వైసీపీ ప్రచారం చేస్తుంది అని ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అట్లాగే ఆమె ఒక 3-4 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టి మా ఈ వివాదానికి తెర ఇంతటితో వదిలేయండి అని చెబుతూ నా దగ్గర ఉన్న వీడియోలు ఇవన్నీ కూడా గత ఏడాది 1 సంవత్సరం క్రితం జనసేన నేత జిల్లా ఇన్ఛార్జి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక అధ్యక్షుడికి ఇచ్చా నేను. వాళ్ళ మనుషులు వచ్చేసి నా దగ్గర పవన్ కళ్యాణ్కు చూపిస్తామని చెప్పి తీసుకున్నారు, వాళ్ళు ఏం చేశారో తెలియదు అని ఆ మాట చెప్పింది. కిరణ్ రాయల్ చెప్పింది ఏంటి? ఆ వివాదం జరిగినప్పుడు ప్రెస్ మీట్లో ఇదంతా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పాడు. ఇదే కిరణ్ రాయలు ఇవి వైసీపీ 2 సంవత్సరాల క్రితమే ఉన్నాయి ఈ వీడియోస్, ఒక అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పేసి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, ఆ అమ్మాయే ఈ అమ్మాయి అన్నాడు. అంటే కిరణ్ రాయల్ ఏమో 2 సంవత్సరాల క్రితం అని చెప్తున్నాడు, ఈ అమ్మాయి ఏమో 1 year బ్యాక్ జన సైనికులు జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే జనసేన అధ్యక్షుడి వాళ్ళ మనుషులు నా దగ్గర తీసుకెళ్లారని ఏమి చెప్తుంది. ఇప్పుడు అవి వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారా, జన సైనికులు ప్రచారం చేశారా? 2 వర్షన్స్ ఉన్నాయి. కిరణ్ రాయల్ వర్షన్ ఒకటి ఉంది, ఈ అమ్మాయి వర్షన్ ఒకటి ఉంది. ఈ అమ్మాయికి ఎవరన్నా చెప్పించారా, ఇలా చెప్పమని చెప్పారా, లేదా ఈ ఇష్యూను వైసీపీకి జనసేన కాకుండా జనసేనలోనే వేరే వాళ్ళు నన్ను టార్గెట్ చేశారని కిరణ్ రాయల్ చెప్పదలుచుకున్నాడా? ఇన్ని విషయాలు దీంట్లో బయటపడతాయి. అట్లాగే ఆ అమ్మాయి ప్రెస్ మీట్లో జైపూర్ నుంచి వచ్చిన తర్వాత కొన్ని విషయాలను వెల్లడించింది. అవి చాలా కీలకమైన విషయాలు. దాంతోపాటు కొన్ని కీలకమైన ఆడియోలను కూడా విడుదల చేసింది. ఆ ఆడియోస్ కాన్వర్జేషన్స్ ఎవరి మధ్య జరిగాయి అంటే కనుక కిరణ్ రాయల్ అండ్ లక్ష్మీరెడ్డి మధ్య జరిగాయి. అవును. ఆ దాంట్లో కొంతమంది మహిళలు కూడా ఇట్లాగే ఎవరైతే లక్ష్మీరెడ్డి ఇలాగా బాధితులు ఉన్నారో అట్లాగే ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారని దాంట్లో కొన్ని పేర్లు కూడా వచ్చాయి. సార్, నిజంగానే ఇప్పుడు కిరణ్ రాయల్ చాలామంది మహిళలతో ఇదే విధంగా ప్రవర్తిస్తే, వాళ్ళని ఇబ్బంది పెడితే కనుక వాళ్ళు ఎందుకు బయటకు రావట్లేదు, కిరణ్ రాయల్ ఎలాంటి వాడు అని చెప్పి ఇంకా ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, కొంతమంది వాళ్ళ కుటుంబాల నేపథ్యము అది బయటకు వచ్చి చెప్పుకుంటే అవమానంగా సమాజం వెలియేస్తుందనో ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ కిరణ్ రాయలకు సంబంధించి వీళ్ళ ఫోన్ కాన్వర్జేషన్స్లో మానస అనే ఒక అమ్మాయి అండ్ బిందు అనే ఒక అమ్మాయి, అట్లాగే ప్రియా అనే అమ్మాయి. ఈ ప్రియా అనే అమ్మాయి ఇప్పుడు జస్ట్ తిరుపతిలో టాక్ ప్రియా అనే అమ్మాయి కూడా ఉందనేసి. అంటే ఈ మానస ఎవరు, బిందు ఎవరు, ప్రియా ఎవరు? అంటే వీళ్ళే ఉన్నారా, ఇంకా ఎంతోమంది ఉన్నారు? వీళ్ళతో సంబంధాలేనా, లేక ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయా? లేదు, నాకు వీళ్ళెవరు, నాకు సంబంధం లేదు అని ఆయన ప్రకటించడు. కానీ ఆ ఫోన్ కాన్వర్జేషన్స్లో మాత్రము ఈ లక్ష్మీరెడ్డికి వీళ్లకు జరిగిన ఫోన్ కాన్వర్జేషన్లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. దీంట్లో కీలకమైన విషయం ఏంటంటే లక్ష్మీరెడ్డి జైపూర్ నుంచి వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసింది. ఆ ప్రెస్ మీట్లో కీలకమైనది ఏంటంటే పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది, పవన్ కళ్యాణ్కి సంబంధించిన వివరాలతో కూడిన పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది, పవన్ కళ్యాణ్ నన్ను ఏమీ అనడు, నేనేం చేసినా
నేను చంద్రబాబును తిట్టచ్చు, జగన్ను తిట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, నన్నెవడు ఏమి చేయలేడు అని ఆ అమ్మాయితో అన్నట్లు ఆ అమ్మాయి క్లియర్గా ప్రెస్ మీట్లోనే చెప్పింది. ఆ అమ్మాయి ఏం చెప్పిందో ఆ పెన్ డ్రైవ్ అండ్ పవన్ కళ్యాణ్ గురించి కిరణ్ రాయల్ ఏమన్నాడో ఓసారి మనం ఆ అమ్మాయి ఏం చెప్పిందో ఒకసారి విందాం. ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నేను ఏ పార్టీ దాన్ని కాదు, నెక్స్ట్ కూడా చెప్తాను, నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు. నేను అక్కడి నుంచే చెప్పా, ఇంకొకరి గురించి నేను చెప్తాను. ఎక్కడి నుంచి చెప్పాను? జైపూర్ లో మీకు నేను బయట నుంచి వస్తానే ఒక వీడియో రిలీజ్ చేశా, ఎవరి గురించి చెప్తాను అని. నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చేసినా, నేను చంద్రబాబు నాయుడు తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, నన్ను ఏమి అనడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఆయన ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను, దండం పెట్టి అడిగాను, అన్నా నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది, బయట వచ్చాను, దండం పెట్టి అడిగాను, నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు. ఎవరు సపోర్టు లేకుండా అతను నన్ను ఇంత త్వరగా పెట్టి తీసుకెళ్లాడు అంటే నేనైతే నమ్మను. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు. ఏ ఇన్ఫ్లుయెన్స్ పెట్టాడు, ఎవరు సపోర్ట్ చేశారు అతనికి, ఎవరున్నారు అతని వెనకాల? ఇంతమంది అమ్మాయిల్ని చేస్తున్నావే నువ్వు అని అడిగితే నేను చెప్తున్నాను కదా, ఎవరేం చేస్తారు నన్ను? నేను ఆయన్నే బ్లాక్మెయిల్ చేస్తాను, నేను నువ్వెంత నాకు అంటాడు. ఎవరైతే ఉన్నారు ఈ అమ్మాయి చెప్పిన ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలు అంటే ఇంత ఏది ఒక పార్టీ అధ్యక్షుడు ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. అటువంటి వ్యక్తికి సంబంధించి ఆ అమ్మాయి అంత ధైర్యంగా ప్రెస్ క్లబ్లో కూర్చొని కిరణ్ రాయల్ నాకు ఈ విధంగా అనేవాడు, పవన్ కళ్యాణ్కి సంబంధించిన సమాచారం అంతా నాకు పెన్ డ్రైవ్లో ఉంది, నన్ను ఏమీ చేయలేడు, చంద్రబాబును తిడతా, జగన్ను తిట్టినా నన్నేమి చేయలేడు, ఎంతమంది అమ్మాయిలతో ఏం చేసుకున్నా నన్ను ఎవరూ ఏమీ చేయలేరు, ఆయన నా వెనకల ఉన్నాడు అని పలుమార్లు చెప్పాడట. ఆ రికార్డింగ్ ఏమైనా ఉందా సార్? నేరుగా కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ సంబంధించిన సమాచారం పెన్ డ్రైవ్ నా దగ్గర ఉందని చెప్పి మాట్లాడిన ఆడియో ఏదైతే ఉందో అవి ఆడియోస్ అవి ఇంకా బయటికి రాలేదు, ఉన్నాయో లేదు కానీ అవి ఫోన్లో కాకుండా పర్సనల్గా కలిసినప్పుడు చెప్పి ఉండొచ్చు, ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు చెప్పి ఉండొచ్చు. కాకపోతే ఒక అమ్మాయి ఒక డిప్యూటీ సీఎం మీద అంత ధైర్యంగా ప్రెస్ క్లబ్లో కూర్చొని అంటే నేనేమంటానంటే సార్, కిరణ్ రాయల్ ఆమెను ఏదో బెదిరించడానికో లేకపోతే ఆయన లొంగ తీసుకోవటానికో, సో అలాంటి వ్యవహారం కోసం ఆ మాటలో ఉన్న వాడు ఉండొచ్చా? ఏది వాడినా కూడా ఒక అమ్మాయి ఆ విధంగా పవన్ కళ్యాణ్కు సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది అనేసి ఆ అమ్మాయి కిరణ్ రాయల్ నాతో అన్నాడు పలుసార్లు అన్నప్పుడు అది ఉందా లేదా అనేది పక్కన పెడదాం. అసలు మనకు ప్రెస్ క్లబ్లో ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిరోజు నిఘా ఉంటుంది. ప్రెస్ క్లబ్లో ఏమేమి ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, ఎవరు ప్రెస్ మీట్స్ పెడుతున్నారు, ఏమి ఇన్సిడెంట్ జరుగుతాయని మీడియాతో కూడా టచ్లో ఉంటారు ఇంటెలిజెన్స్ పోలీసులు. మామూలుగా అయితే కనుక ఒక సిస్టమేటిక్గా అయితే కనుక ఈ డిప్యూటీ సీఎంకు సంబంధించిన ఒక పెన్ డ్రైవ్ ఉందనేసి ఆ అమ్మాయి అక్కడ ఆరోపించినప్పుడు ఇమ్మీడియట్గా పోలీసులు స్పందించాలి, వాళ్ళని పిలిపించి విచారించాలి. ఏమిటి మీరు పెన్ డ్రైవ్ అంటున్నావమ్మా, నిజంగా ఉందా అని చెప్పేసి వాళ్ళని కూడా పిలిపించాలి. వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంటే కనుక సోదాలు కూడా చేయాల్సి ఉంటుంది పోలీసులు, అది వాస్తవమా కాదా అని తేల్చాల్సింది పోలీసులే. ఎందుకంటే పబ్లిక్గా అమ్మాయి అనౌన్స్ చేస్తూ ఉంది, ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. కాకపోతే ఏదైనా ఇష్యూ జరిగిన తర్వాత ఆ రోజు పోలీసులు అమ్మాయి చెప్పింది, ఆ రోజులో పోలీసులు యాక్షన్ తీసుకోలేదు అనే మాట రేపు పోలీసులకు వస్తుంది. కానీ ఇక్కడ ఇంకోటంటే ఇన్ని విషయాలు జరుగుతున్నా కూడా ఒక తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జిగానున్న కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఈ విధంగా అన్నాడనేసి ఒక మహిళ, ఈ మహిళతో చాలా రోజులు అనుబంధం ఉంది, ఇతనికి స్నేహబంధము ఉంది. అటువంటి మహిళ బయటకు వచ్చి చెప్తూ ఉంటే పెన్ డ్రైవ్ ఉందా లేదా, అసలు ఈ సమాచారము పవన్ కళ్యాణ్కు వెళుతుందా లేదా, ఇన్ఫర్మేషన్ మధ్యలో ఎవరన్నా ఆపు చేస్తున్నారా? అట్లాగే ఈ అమ్మాయిని పవన్ కళ్యాణ్ వేడుకునింది,
ఇందాక కూడా చెప్తుంది, నేను ఆడపిల్లని, నా బాధ ఏ విధంగా ఉంది, మీరు ఆదుకోవాలి అనేసి అన్నాను. వాళ్ళ పిఏ కూడా పవన్ కళ్యాణ్ పిఏ అమ్మాయికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీ బాధ ఏంటో రండమ్మా, పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ మీకు ఎప్పుడు వస్తున్నారు మీరు చెప్పండి రండి అని అడిగితే ఆ అమ్మాయిని పవన్ కళ్యాణ్ దగ్గరికి పోనివ్వాల. ఇక్కడ ఎవరు అడ్డుకున్నారు పోనివ్వకుండా? వెళితే ఇంకా ఏమైనా అంశాలు అక్కడ తెలుస్తాయనా? ఈ అమ్మాయి ఇంకా పవన్ కళ్యాణ్కి ఏమైనా చెబుతుందనా? ఎవరు అడ్డుకున్నారు అక్కడ? పవన్ కళ్యాణ్ కలవనీయకుండా అడ్డుకుంటున్న గోడలు ఎవరు పెద్ద స్థాయిలో? అంటే ఆమె ఎందుకు చెప్పట్లేదు మరి, నన్ను పలానా వ్యక్తి అడ్డుకుంటున్నాడు, లేకపోతే ఏవో శక్తులు పనిచేస్తున్నాయి? ఇక్కడ కన్విన్స్ చేస్తూ ఉండొచ్చు, అక్కడి వరకు వెళ్లకుండా ఇక్కడే కన్విన్స్ చేస్తూ ఉండొచ్చు ఎవరైనా. లేదా అక్కడ పవన్ కళ్యాణ్ కలవకుండా ఇక్కడికి వస్తే కనుక ఈ ప్రాబ్లం అవుతుంది, ఈ అమ్మాయి ఇంకా అన్ని మొత్తం విషయాలు చెప్పేసే అవకాశం. ఎందుకంటే ఆయన ఏదైనా అడుగుతాడు కదా. ఇప్పుడు అమ్మాయి ఆయన కోర్టులోకి వెళ్ళింది అనుకోండి, ఆయన అన్ని విషయాలు అడిగి చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయికి వచ్చి ధైర్యం వచ్చేసి అన్నీ చెప్పేసింది అనుకోండి రహస్యాలు, మరి ప్రాబ్లం కదా. అందుకు ఆ అమ్మాయిని అక్కడి వరకు వెళ్ళనివ్వకుండా ఇక్కడనే కౌన్సిలింగ్ చేసి కట్టడి చేసేసుకునే ప్రయత్నాలు బలంగా కోరుకుంటుంది కదా సార్. పవన్ కళ్యాణ్ నాకు ఏదైనా న్యాయం చేయాలి, ఒక ఆడపడుచు అంటుంది, ఎవరు అడ్డుకున్నా సరే ధైర్యంగా ముందుకే పోవాలి కదా. ఆయన పిఏ ఫోన్ చేశాడంటే పవన్ కళ్యాణ్ పిలిచినట్టే. ఎస్. కానీ ఇక్కడ అదే నేను చెప్తున్నా, కొన్ని శక్తులు ఆ కలవనీయకుండా లేదా ఈ సమాచారం పవన్ కళ్యాణ్కు చేరనీయకుండా అక్కడ వాళ్ళు ఇవ్వకుండా కొంతమంది దీని వెనకాల వ్యవహారం నడుపుతూ ఉండొచ్చు. కానీ నిన్న మనం ఒకటి చూసాం, ఏది పత్తిపాడుకు సంబంధించి కాకినాడ జిల్లా. అతని పేరు ముత్తయ్య నాయుడు, జనసేన పార్టీ ఇన్ఛార్జి. అతను ఒక డాక్టరు, తమ్మయ్య అనుకుంటా, తమ్మయ్య గారు. ఒక డాక్టరు ఏదో పని మీద ఉండేసి ఆ అమ్మాయి ఏదో బిజీగా ఉండి ఎవరో తమ్మాయి అంటే ఏదో తెలియదు అనింది అనేసి ఆవేశంగా పోయేసి వచ్చాడు. పత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబును ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పించి సస్పెండ్ చేశారు. అప్పటికప్పుడు నివేదిక తెప్పించుకున్నారు. కానీ లక్ష్మిరెడ్డి విషయంలో జస్ట్ ఊరికే పార్టీ నుంచి దూరంగా ఉండండి అని చెప్పారు, కాన్ఫ్లిక్ట్ కమిటీని వేశారు అని చెప్పారు. ఇంతవరకు ఆ కాన్ఫ్లిక్ట్ కమిటీ ఏం చెప్పింది అనేది ఎవరికి తెలియదు. అట్లా ఈ కాన్ఫ్లిక్ట్ కమిటీ హెడ్ వచ్చేసి వేములపాటి అజయ్ కుమార్ గారు. అంటే ఇక్కడ తమ్మయ్య బాబుకు స్పందించిన స్పీడు జనసేన పార్టీ తిరుపతికి సంబంధించిన అంశం మీద ఎందుకు దృష్టి సారించలేకపోయింది, ఎందుకు స్పందించలేకపోయింది అంటే ఏదో ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళటం లేదు అని తెలుస్తుంది కదా. తమ్మయ్య బాబుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడు తిరుపతికి సంబంధించిన కిరణ్ రాయల్ అండ్ లక్ష్మీదేవి ఇష్యూ ఆయన దగ్గరికి కూడా వెళ్ళి ఉండాలి కదా. ఆయన స్పందించాలంటే లేదంటే అర్థం ఏంటి, అక్కడి వరకు వెళ్ళలేదని అర్థం. అంటే పార్టీ వర్గాలు ఎవరిది తప్పు అనేది కూడా కొంత సమయం పడుతుంది. ఏదైనా ఎందుకంటే ఏమి కూడా జైలుకి వెళ్ళి వచ్చింది, ఏమి కూడా ఎవరు జైలుకి వెళ్ళలేదు, జస్ట్ అక్కడ కోర్టులో అటెండ్ అయ్యింది. ఈ అమ్మాయి మీద పాత కేసులు వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని చెప్పి పోలీసులు వచ్చి తీసుకెళ్ళి లేదు జైపూర్కు తీసుకెళ్లారు. ఈ అమ్మాయి ముద్దాయి కాదు, ఆ ముద్దాయిలలో ఒకరు ఈ అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అమౌంట్, ఆ విషయంలో పెంచారు. ఈ అమ్మాయి ముద్దాయి ఏం కాదు, వాళ్ళు కోర్టు వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు పంపించేయమని చెప్పారు. అమ్మ వన్ డే వితిన్ డేలోనే అయిపోయింది ఇష్యూ. మళ్ళీ 2 days ఉన్న తర్వాత మళ్ళీ తిరుపతికి వచ్చారు వీళ్ళు. ఈ అమ్మాయిది ఏం తప్పేం లేదు. అంటే ఇక్కడ స్పందన అనేది 2 ఇష్యూస్లో తేడాగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ పెన్ డ్రైవ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్కి సంబంధించింది, ఆ పెన్ డ్రైవ్ మీద ఉందా లేదా అది అబద్ధమా, కనీసం జన సైనికులన్నా ప్రశ్నించాలి కదా. ఓకే, ఏమిటో ఇలా చెప్తున్నావు, పెన్ డ్రైవ్ ఉందా లేదా, అసలు ఎందుకు ఆ పెన్ డ్రైవ్ అనే అంశం నీకు ఆలోచన నీకు ఎందుకు వస్తుంది, ఎందుకు అమ్మాయిల దగ్గర ఈ విషయాలు చెప్తున్నావు, నువ్వు నీ ఇంటెన్షన్ ఏంటి? ఊరికే పెన్ డ్రైవ్ ఉంది, అతని పెన్ డ్రైవ్ నా దగ్గర ఉందంటే కనుక ఆ ఆలోచన ఎందుకు వస్తుంది? పెన్ డ్రైవ్ ఉన్నది అనే విషయాన్ని ఇతరులకు నువ్వు ఒక అమ్మాయిలకు చెప్తున్నావంటే ఇంకా ఎంతమంది చెప్తున్నారు? ఈ పెన్ డ్రైవ్ మీద కిరణ్ రాయల్ ఏమైనా స్పందించాడా సార్? ఆమె మాట్లాడుతుంది కదా దాని మీద. లేదు, స్పందించలేదు ఇంతవరకు. అందుకే స్పందించలేదు కాబట్టి వాస్తవంగా అయితే ఒక పబ్లిక్లో జరిగిన ఇప్పుడు కిరణ్ రాయలు లక్ష్మీరెడ్డికి సంబంధించిన విషయము మొన్నటి వరకు ఎవరైనా ప్రశ్నించారా? ప్రశ్నించలే. ఎప్పుడైతే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారో, ప్రెస్ ముందుకు వచ్చారో, ప్రజల ముందుకు వచ్చారో, లక్ష్మీరెడ్డి చెప్పింది విన్నారు, కిరణ్ రాయలు చెప్పింది విన్నారు,
ప్రజలంతా ఎవరితో నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, వీళ్ళు విడుదల చేసిన ఆడియోలు వాస్తవమా, వీడియోలు వాస్తవమా కాదా అని చెప్పేసి వీళ్ళు ప్రజలు డిసైడ్ చేస్తారు, మీడియా కూడా డిసైడ్ చేస్తుంది. ఓకే, అంటే వాళ్ళ విచక్షణను బట్టి ఎవరు నిజం చెప్తున్నారని తెలిసిపోద్ది. కానీ ఆ పెన్ డ్రైవ్ విషయంలో అతను స్పందించినప్పుడు కనీసం జన సైనికులన్నా స్పందించాలి కదా. ఎందుకంటే రేపు ఏదన్నా జరిగితే ఇది ఒక రకంగా జనసేన పార్టీకి పరువు తీసినట్లే కదా. అది ఉందో లేదో తర్వాత విషయం. ఇప్పుడు వైసీపీ పార్టీ ఇతర పార్టీలు ఏం చేస్తాయి, దాన్ని కౌంటర్ చేస్తూనే ఉంటాయి, పెన్ డ్రైవ్ అని. దాన్ని పోలీస్ స్టాప్ పెట్టాలి కదా. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? వాస్తవంగా ఎత్తుకుంటే పోలీసుల మీద ఉండదు ఫస్ట్. ఓకే, పోలీసులు ఎప్పుడైతే మీడియాలో అమ్మాయి చెప్పిందో ఇమ్మీడియట్గా అమ్మాయిని అదుపులోకి తీసుకొని అతన్ని తీసుకొని విచారిస్తారు. ఏంటమ్మా పెన్ డ్రైవ్ అన్నాడు, నీకు ఎప్పుడు చెప్పాడు, ఏమయ్యా నీ దగ్గర పెన్ డ్రైవ్ ఉందా, ఎందుకు ఇలా చెప్తున్నావు, ఏమున్నాయి, ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది, దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయి, అన్నీ ఎంక్వైరీ చేస్తారు. ఇంటెలిజెన్స్ ఉండేది అందుకే. ఆ దిశగా మామూలు పోలీసులు అయితే లైట్ తీసేసుకున్నారు. కానీ అంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే దాని మీద ఇన్వెస్టిగేట్ పబ్లిక్ లేకొచ్చి మనం ఏదన్నా మాట్లాడామనుకోండి, ఇమ్మీడియట్గా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు మనల్ని అదుపులో తీసుకోవచ్చు. ఏదైనా సమాజానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నత స్థాయి వ్యక్తుల మీద ఏదైనా ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు, ఆ న్యూస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా పోలీసులు తీసుకుంటారు అదుపులోకి. వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఓకే, తీసుకొని క్వశ్చన్ చేస్తారు. మీరెవరు, ఎందుకు ఈ మాట మాట్లాడావు, ఈ మాట అనింది ఎవరు, మీ ఇంటెన్షన్ ఏంటి, అసలు ఉందా లేదా. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మీడియాలో వస్తానే ఇమ్మీడియట్గా రిపోర్ట్ అడుగుతారు. పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ నుంచి రిపోర్ట్ అడుగుతారు, ఏంది ఇట్లా జరిగిందని. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చేస్తుంటారు. ఎస్ ఉందా లేదా, సరే పోలీసులు స్పందించలేదు, లైట్కి తీసుకున్నారు. కనీసం ఇక్కడ జనసేన పార్టీ పరుగు పోతుంది కదా. జన సైనికులన్నా అడగాలి కదా, ఏమయ్యా పెన్ డ్రైవ్ ఉందా లేదా, ఎందుకు ఆ పెన్ డ్రైవ్ గురించి అంటున్నావు, పార్టీ పరువు పోదా, పవన్ కళ్యాణ్ పరువు పోదా, ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కదా, ఆయన్ను ఆ పెన్ డ్రైవ్ అంటే ఎంత నెగిటివ్గా అర్థం చేసుకుంటారు. ఇప్పటికే 5 సంవత్సరాలు వైసీపీ పార్టీతో పోరాడి పడి పవన్ కళ్యాణ్ ఇప్పటికే డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇప్పటికీ ఇలాగే వేధించుకుంటూ పోతే మనం పెన్ డ్రైవ్ ఉంది అంటే జనాలలో చూసేవాళ్ళకి అదొక అనుమానం కలిగించే అంశంలాగా తయారవుతుంది. పెన్ డ్రైవ్ క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. క్లారిటీ రావాలంటే జన సైనికులన్నా ప్రశ్నించాలా, లేదా కిరణ్ రాయలన్నా ఆ పెన్ డ్రైవ్ అనేది లేదు మొర్రో, నేను ఏదో అన్నాను, ఊరికన్నాను, ఏదో ఒకటని ప్రకటించాలి. ఇప్పుడు అమ్మాయి మాట్లాడిందంతా రికార్డెడ్, వాళ్ళ వీడియోలన్నీ రికార్డెడ్ పబ్లిక్లో, అన్ని మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఉన్నాయి. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిరణ్ రాయల మీద ఉంది. ప్రశ్నించాల్సిన బాధ్యత, నిజమా అబద్ధమా అని క్లారిఫై చేయాల్సిన బాధ్యత జన సైనికుల మీద ఉంది. సరే, ఇంకొకటి 2013 నుంచో 14 నుంచో ఎప్పటి నుంచో వీళ్ళిద్దరి మధ్య ఈ బంధం ఉందని చెప్తా ఉన్నారు. వాళ్ళే మీడియాతో పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుంచి కూడా విభేదాలు రాలేదు, రీసెంట్గా వచ్చాయి. మొత్తం ఏం జరిగిందో చెప్తా ఉన్నారు, ఆడియో కాల్స్ అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఇది ఇప్పుడు సడన్గా రావడానికి కిరణ్ రాయల్ చెప్తా ఉన్నాడు, వైసీపీ ఆడిస్తున్నటువంటి నాటకం ఇదంతా కూడా లక్ష్మీరెడ్డి వైసీపీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందని చెప్పేసి అంటా ఉన్నాడు. మీకేమనిపిస్తుంది సార్, ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఈ విధంగా పవన్ కళ్యాణ్ పేరు తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ మాట్లాడుతున్న పరిస్థితి ఉందా? ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా మన ఎక్స్పార్టీసు మనం చేసే తప్పులు కానీ ఏవన్నా కూడా వాటిని తీసుకొని అస్త్రాలుగా ఉపయోగిస్తాయి సహజంగా. ఆ అవకాశం మనం ఇవ్వకూడదు. మనము మామూలుగా ఇదే కిరణ్ రాయలు ఈ అమ్మాయితో కాన్వర్జేషన్ జరిగేటప్పుడు, వీళ్ళు సన్నిహితంగా ఉన్నప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడేటప్పుడు నాకు అమ్మాయిల వీక్నెస్, నా బలహీనత అని క్లియర్గా చెప్పేశాడు అతను. నేను ఉండలేను, నువ్వు అంటే ఇష్టమే, నేను ఉండలేను. అతను ఏమన్నాడు కూడా ఒకసారి వినండి. నాకు తెలియదు నా లైఫ్ అంతే, నాకు నా క్యారెక్టర్ అంతే, నువ్వు నా లైఫ్ ఉంటావు. బట్ నేను ఎలా అమ్మకపోతా, నా పిచ్చి నాకు పిచ్చి నేను అంతే చెప్తున్నాను కదా. నా వీక్నెస్ నా వల్ల కాదు, నా వీక్నెస్. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడు 10 మంది మర్చావు తెలుసా నీకు. నువ్వు తిరిగి తెలిసి 4, నువ్వు తెలియదు 4 మంది మర్చావు. ఇప్పుడు ఈ 7 నెలలు 5 మంది తొక్కున్నాను. నేతలు నిద్ర వెళ్ళాడు, కావాలంటే పోతా నేను సీరియస్ నా పుట్టిన చెప్పు బయటకు వద్దు. నా వయసు నచ్చింది,
అమ్మాయిలు అక్కడ ఈరోజు రాని పిలుస్తున్నారు, ఏం చేయమంటావు? చెప్పు చూడండి, చెప్పు చెప్పు ఆకలి దూరం సాయిబల్ బిర్యానీ తీసి చెప్పు ఏ చెప్పాలి, నేను చెప్పాను కదా. నా మెంటాలిటీ ఇంతే, నేను మారలేను. ప్లీజ్ నన్ను మారవద్దు. నెక్స్ట్ నేను మారలేను, మారలేదు కాదు, నిజంగానే మారలేను. నా వీక్నెస్, అమ్మాయి వీక్నెస్ ఉంది అంటున్నాను కదా. నువ్వు ఎందుకు అన్ని చూసి పట్టించుకుంటావు? ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకొని ఒక సిగ్గు బాగా ఫీలింగ్స్ ఉండదు. మాట్లాడు ఈ భారతదేశంలో ఇప్పుడు నువ్వు కావాలంటే అందుకే నేను మారుకిరాను ప్లీజ్ అంటే నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు. నీకు ఆలోచన చెప్పట్లా, నీకు ఏంటి ఇష్టం నీకు తెలుసు, ఏంటి ప్రాణం నీకు తెలుసు. కానీ నేను అలా చేయలేను, ఉండలేను. ఎందుకంటే అందరూ ప్రేమిస్తుంటారు సినిమాలో, ఆనంద సినిమాలాగా పీరియడ్ 6 నెలలు సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఉండదు, వెళ్ళిపోతారు. నాకు తెలుసుకొని నాకు తెలిసిన కొన్ని ఉంటారు, నేను తెలుసు. ఓకేనా, అర్థం చేసుకో. నేను చెప్పి ఓపెన్ గా నీ చేయాలి, నేను చూస్తా. ఈ బ్లాక్ మెయిలింగ్, ఈ బెదిరింపులు చేయదు సేమ్ ఉంటుంది. ఇంకేం పోయినాయి? నీ ముందు నేను చేశాను చూపు, నేనేం చేశాను? నువ్వు సీరియస్గా లవ్ చేసినావు, నేను ఏం చెప్పట్లే. నేను ఉన్నది బాగా కొన్ని డిస్టర్బెన్స్ లేనప్పుడు, నేను కొన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నేను చెప్తా, ప్లీజ్ జనవరి 15 రావు. ఇది అంటే ఆయన క్లియర్ కట్గా చెప్పేస్తున్నాడు. నాకు అమ్మాయిల పిచ్చి, నా బలహీనత, నా ఏజ్ ఉన్నంత వరకు నేను అమ్మాయిలతో ఉంటాను. నేనంటే అంటే ఇప్పుడు ఇది లక్ష్మీరెడ్డి లక్ష్మీరెడ్డి అండ్ కిరణ్ రాయల్ కాన్వర్జేషన్ ఇది లక్ష్మీరెడ్డి రికార్డ్ చేసింది ఆడియో, అంతే కదా సార్? ఇది ఇప్పుడు మొబైల్స్ ఎట్లా ఉన్నాయంటే అవతల పార్టీ యువతల పార్టీ ఇద్దరూ రికార్డ్ చేసుకుంటున్నారు. ఇది బయటకు వదిలేరు అంటే కిరణ్ రాయల్కి వ్యతిరేకంగా ఉన్న వాయిసే కదా అది. ఇట్లాంటి ఇదొక్కటే కాదు, సుమారుగా 20-30 ఆడియోస్ కాన్వర్జేషన్స్ అంటే లక్ష్మీరెడ్డి వదిలింది. లక్ష్మీరెడ్డి రిలీజ్ చేసింది మీడియా సమక్షంలో, ప్రెస్ క్లబ్ సమక్షంలోనే తిరుపతిలో విడుదల చేసింది అమ్మాయికి. అన్ని మీడియా సంస్థలకి ఇచ్చింది ఇదే ఆడియో. అయితే అంటే నాకు వచ్చిన డౌట్ సార్, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు, బాగా ఉన్నప్పుడు, సంబంధాలు మెరుగ్గా ఉన్నప్పుడు, అప్పుడే వైసీపీ వాళ్ళ చేతుల్లోకి లక్ష్మీరెడ్డి వెళ్ళిపోయి ఈ రికార్డింగ్స్ చేయడం స్టార్ట్ చేసిందేమో అని నా అనుమానం. మీరేమంటారు? అంటే ఇక్కడ నేను ఎవరో ఒకరి పేరు చెప్పాలంట. ఇప్పుడు వైసీపీ చేసిందని కిరణ్ రాయల్ అన్నాడు, సరే ఓకే వైసీపీనే సర్క్యులేట్ చేసింది అనుకుందాం, లేకపోతే వైసీపీనే. ఈ అమ్మాయి నాకు ఏ పార్టీతో సంబంధం లేదనేసి మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఇవి జన సైనికులే తీసుకెళ్లారు నా దగ్గర నుంచి, వాళ్ళు ఏమైనా చేస్తుంటారేమో అనేసి చివరిలో చెప్పింది. ఇప్పుడు ఆ జన సైనికులకు ఇచ్చారా ఆ అమ్మాయి ఏ పార్టీతో సంబంధం లేదో అంటూనే జన సైనికులు నా దగ్గర కొన్ని వీడియోలు తీసుకున్నారు, పవన్ కళ్యాణ్కి చూపిస్తామని. అంటే వైసీపీ మీద అనుమానం రాకుండా ఇట్లా మాట్లాడి ఉండొచ్చు కదా. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వైసీపీ పార్టీ కంటే ఇక్కడ అంతర్గతంగా వేరే జనసేనలో ఉండే వాళ్ళే నన్ను టార్గెట్ చేసి నన్ను ఈ విధంగా చేశారని చెప్పుకోవడానికి ఈ అమ్మాయి చేత జనసేన వాళ్ళు చేయించారు, ఇది చేశారు అని చెప్పించడానికి ఇండైరెక్ట్గా చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు వాళ్ళ మనుషులు తీసుకెళ్లారు అనే విషయాన్ని చెప్పేసి కంక్లూడ్ చేసింది అమ్మాయి. ఇతనేమో వైసీపీ అంటాడు, ఇతనేమో 2 సంవత్సరాల క్రితం అంటాడు, ఈ అమ్మాయి ఏమో 1 year అంటుంది. కానీ ఈ ఆడియోలన్నీ రిలీజ్ చేసింది మాత్రం అండ్ వాట్సాప్ చాటింగ్లు రిలీజ్ చేసింది మాత్రం తిరుపతి ప్రెస్ క్లబ్ ప్లేస్ నుంచే అమ్మాయి మీడియా అందరికీ డిస్పస్ చేసింది. కాబట్టి దీంట్లో అతను క్లియర్గా చెప్తున్నాడు, నా బలహీనత, నేనేం చేయలేవు, నువ్వు అడ్డుకోవద్దు, నీ డబ్బులు ఏదైతే నేను సెటిల్ చేస్తా, నాకు నువ్వే కాదు నీకంటే చాలా మంది ఉన్నారు, ఈ 6 నెలల్లో 6 మంది అయిపోయినారు, ఓకే అమ్మాయిలే రమ్మంటున్నారు, ఏం చేయమంటావు నేను అనేది క్లియర్గా ఓపెన్గా చెప్పేస్తున్నాడు. కాబట్టి ఈ పెన్ డ్రైవ్ అనే అంశం వచ్చేసరికి చివరిగా జన సైనికులు ప్రశ్నించాలా, కనీసం జనసేన పెద్దలు ఉన్నారు, వేములపాటి అజయ్ కుమార్ గారు వీళ్ళంతా ఉన్నారు, ఏమిటయా పెన్ డ్రైవ్ అంటున్నావు, ఏమిటి దాని విషయాలు ఏమిటి అని ఆయన ప్రశ్నించాలా, అది ఉందా లేదా అని తేల్చాలా. లేకపోతే ఇటువంటి వ్యాఖ్యల వల్ల వైసీపీ పార్టీకి వీళ్ళు అస్త్రాలు ఇచ్చినట్లు అవుతుంది.
మళ్ళీ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ఉంటారు. మీరు అంటున్నట్టు ప్రాపర్ ఇన్వెస్టిగేట్ జరగాలి సార్. జరగాలి. అది నిజంగా ఉందా లేదా, ఎందుకు అలా చెప్తున్నావు, వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేకపోతే నిజంగా అక్కడ ఏమన్నా జరిగిందా అనేది కూడా మీ ఇంటెన్షన్ ఏంటి? దీన్ని ఒక అస్త్రంగా ఎందుకు వాడుతున్నారు అమ్మాయిల దగ్గర? మీ ఇంటెన్షన్ ఏంటి అది తెలియాల. ఉందా లేదా తర్వాత విషయం, ఎందుకు ఆ డైలాగ్ ఎందుకు వాడుతున్నారు అనే విషయాన్ని కూడా తేల్చాలి పోలీసులు కానీ, జనసేన పార్టీకి కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లారిటీ ఇస్తే కనుక మనం ఈ ఏదైతే ఈ అనుమానంగా ఎవరైనా సోషల్ మీడియాలో ఇంకా ట్రోలింగ్స్ మొదలు పెడతారు, అది ఎవరిని? పవన్ కళ్యాణ్ అంటారు. పార్టీకి ఇబ్బంది, పార్టీకి ఇబ్బంది కదా. పవన్ కళ్యాణ్ డ్యామేజ్ చేస్తారు. 5 సంవత్సరాలు పడ్డాడు, ఎన్నో ఆటు పోట్లు అన్నీ పడి బండ బూతులు తిన్నాడు. ఈరోజు రిలాక్స్గా 5 శాఖల మంత్రిగా బిజీగా ఉన్నాడు. ఇంకా ఈ రోజుటికి అనిపించుకోవాలంటే ఇటువంటి వ్యాఖ్యల వల్ల అది పవన్ కళ్యాణ్కైనా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వీటి మీద యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే ఉందా లేదా క్లారిటీ చెప్పేసి. ఓకే సార్, చూద్దాం సార్. ఈ వీడియో చూసిన తర్వాత అయినా జనసేన పార్టీ నుంచి ఆ సీరియస్ యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.